Hello everyone, welcome back to our channel Swastha Wonders. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 days ఛాలెంజ్ ఇది డే 28. నేను 16:8 విండో చేస్తున్నా. 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈరోజు మార్నింగ్ 9 o'clockకి బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఓవర్ నైట్ ఓట్స్లో కొన్ని యాపిల్ పీసెస్ ఇంకా కొన్ని ఆల్మండ్స్ మిక్స్ చేసుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేశాను. ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి మిక్స్డ్ దాల్ పాలక్ కీన్వా కిచడీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఆ రెసిపీ ఎలా చేసుకున్నానో కూడా చూపిస్తాను. ఈ పాలకూర అయితే మా పైన టెర్రస్ పైన ఒక కుండీలో వేసాను. అదేను దాంతో అయితే రెసిపీ ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే కీన్వా, ఒక గ్లాస్ కీన్వా అయితే తీసుకున్నాను. అది వాష్ చేశాను. ఫస్ట్ దానిలో కొంచెం డస్ట్ అది ఉంటుంది కదా, అది పోయే వరకు ఒక 3-4 times వాష్ చేసి ఒక ½ an hour అయితే నానబెట్టాను. ఎప్పుడైనా కిచడీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు నేను దాలు ఇంకా దేంతో అయితే కిచడీ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా, అంటే ఓట్స్ కానీ లేకుంటే గోధుమ రవ్వ కానీ రైస్ కానీ దేంతో చేయాలనుకున్నాను, అది దాలు రెండు మిక్స్ చేసుకుని నేను వాష్ చేసి నానబెట్టుకుంటా. బట్ కీన్వా ఏంటంటే ఫస్ట్ ఒక ½ an hour నానబెట్టి వాష్ చేస్తే దాని మీద ఒక లేయర్ ఉంటుంది, అదంతా పోతుంది. అందుకని చెప్పేసి కీన్వా విడిగా అయితే వాష్ చేసి నానబెట్టేసాను. ఇంకా ఇప్పుడు కుక్కర్లోకి ఒక ½ glass ఎర్ర కందిపప్పు, ½ glass నార్మల్ కందిపప్పు, ఇంకా ఒక ½ glass అయితే పెసరపప్పు తీసుకున్నాను. మొత్తం ఈ మూడు నేను 1.5 glass తీసుకున్నాను. మనకి గ్లాస్ కీన్వాకి గ్లాస్ పప్పు అయినా తీసుకోవచ్చుగా, నేను కొంచెం పప్పులో ఎక్స్ట్రాగా తీసుకుంటాను. ఎప్పుడైనా నేను రెసిపీ చేసుకున్నప్పుడు పప్పులు కొంచెం ఎక్కువగానే తీసుకుంటాను. పప్పు కొంచెం ఎక్కువ వేస్తేనే మా పిల్లలు ఇష్టంగా తింటారు, అందుకని పప్పులు నేను కొంచెం ఎక్స్ట్రానే యాడ్ చేస్తాను. అయితే ఈ పప్పు అంతా కూడా వాష్ చేసుకున్న తర్వాత నేను ఫస్టే ఒక ½ an hour ముందులే కీన్వా వాష్ చేసి సోక్ చేసుకున్నాను కదా, అదంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా వాష్ చేసేసి దీనిలో అయితే పప్పులో మిక్స్ చేసేసాను. నేను 1 glass కీన్వా ఇంకా 1.5 glass పప్పులు తీసుకున్నాను. మూడు పప్పులు 3 ½ glasses తీసుకున్నాను. మొత్తం కలిపి 2.5 glasses అయినాయి. 1.5 glass పప్పులు ఇంకా గ్లాస్ కీన్వా మొత్తం 2.5 glasses అయినాయి. 2.5 glassesకి సేమ్ అదే గ్లాస్తో 7 glasses వాటర్ అయితే తీసుకోవాలి. అంటే 7.5 glasses తీసుకోవాలి, నేను 7 glasses తీసుకున్నాను. అంటే 1 glassకి వచ్చేసి 3 glasses వాటర్ తీసుకోవాలి. మొత్తం 7 glasses వాటర్ అయితే పోసేసుకుని దానిలో కొంచెం పసుపు ఇంకా టేస్ట్ సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకుని ఒక ½ an hour పాటు లేదా 1 hour పాటు అయితే నానబెట్టుకోవాలి. అప్పటికప్పుడైనా పెట్టేసుకోవచ్చు కుక్కరు, మన చాయిస్. నేనైతే ఒక 1 hour అయితే సోక్ చేసేస్తాను. పప్పులు కీన్వా రెండు కలిపేసి ఒక 1 hour సోక్ చేసిన తర్వాత అప్పుడైతే కుక్కర్ పెట్టేసి 3 విజిల్స్ అయితే రానిచ్చుకోవాలి. నేనైతే 3 పప్పులతో చేస్తున్నాను కదా, మనకు కావాలి అంటే ఒక పెసరపప్పుతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను అన్ని రకాల పప్పులు యాడ్ చేసి ప్రిపేర్ చేస్తాను ఎక్కువగా అయితేను. ఇదైతే నేను 4 members-కి ప్రిపేర్ చేస్తాను, అంటే మా ఫ్యామిలీలో అందరూ కూడా ఇది తింటారనమాట. ఇంకా దీని తర్వాత ఇది కుక్కర్ పెట్టేసుకున్న తర్వాత నేను పాలకూర కట్ చేసుకుని దానిలోకి 2 పచ్చిమిర్చి కొంచెం అల్లం యాడ్ చేసుకుని కొంచెం వాటర్ పోసుకుని మెత్తగా అయితే పేస్ట్ లాగా చేసి మిక్సీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకుని దానిలో గీ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవాలి. నేనైతే యాజ్ యూజువల్ ఎప్పుడు చేసుకున్నట్టు గీ అయితే యాడ్ చేసుకున్నాను. నేను 4 members-కి చేస్తాను కాబట్టి కొంచెం గీ కూడా కొంచెం ఎక్స్ట్రా అయితే యాడ్ చేసుకున్నాను రెగ్యులర్గా తీసుకునే దానికన్నా. ఇంకా దానిలోకి కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. జీలకర్ర అయితే నేను కొంచెం ఎక్స్ట్రానే యాడ్ చేస్తాను రెసిపీస్లోకి, అంటే నేను ఇంకా విడిగా జీలకర్ర వాటర్ అలాంటివి ఏం తీసుకోను. రెసిపీస్లోకి వేసినప్పుడు ఇలాంటివి కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటాను, అంటే మన హెల్త్కి మంచిదైన రెసిపీ ఉంటాయి కదా, అల్లం అని పసుపు అని ఇలాంటివన్నీ కూడా రెసిపీస్ చేస్తున్నప్పుడు కొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటాను. ఇంకా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకుని అల్లం తరుగు ఇంకా వెల్లుల్లి ఉంటుంది కదా, అది కూడా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి రెండు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నది కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి అంతా కూడా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటాలు కొంచెం మీడియం సైజులో ఉన్నాయి కట్ చేసుకుని వేసుకొని కలుపుకున్న తర్వాత అందులోకి కొంచెం పసుపు, అందులో ఫస్ట్ నేను పప్పులు ఉడకబెట్టుకున్నప్పుడు ఆల్రెడీ ఒక ½ spoon పసుపు యాడ్ చేసుకున్నాను. ఇందులోకి కొంచెం పసుపు ఇంకా ఈ వెజిటేబుల్స్కి ఎంత సాల్ట్ అయితే పడుతుందో అంత సాల్టు, ఇంకా కారము అంటే నేను విడిగా ఏది చేసినా కూడా స్పైసెస్ అనేది చాలా తక్కువ యాడ్ చేస్తాను, బట్ ఈ రెసిపీ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. అంటే మనము కీన్వా యాడ్ చేస్తాం కదా, కీన్వా యాడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా స్వీట్నెస్ వస్తుంది. రెసిపీ స్వీట్గా ఉంటే తినలేము, కొంచెం ఎగుటుగా అనిపిస్తుంది. అందుకని కొంచెం స్పైసెస్ ఈ రెసిపీలో కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. కారం ఒక 1.5 tablespoon, ఇంకా కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే నేను యాడ్ చేయలేదు. నేను మ్యాక్సిమం ఇట్లాంటి రెసిపీస్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయను. వాటి అల్లం సన్నగా కట్ చేసుకుని ముక్కలుగా అయితే యాడ్ చేసుకుంటాను. ఈ స్పైసెస్ అన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే మిక్సీ చేసుకున్న
ప్యూరీ ఉంది కదా పాలకూర పేస్ట్ అదంతా కూడా ఇందులో వేసేసి ఉడికించుకోవాలి. ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదు, ఒక 4 minutes ఉడికించుకుంటే సరిపోతుంది. విడిగా అయితే నేను ఎప్పుడు కూడా హాట్ వాటర్లో పాలకూర వేసి దాన్ని తీసి అప్పుడు మిక్సీ వేస్తాను. ఈ రెసిపీకి అలా ఏం చేయాల్సిన అవసరం లేదు. పాలకూర డైరెక్ట్గా పేస్ట్ వేసేసి దాన్ని ఇందులోకి పోసి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు, అంటే పచ్చివాసన పోయే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా బాగా ఉడికిన తర్వాత మనం ముందుగానే ఉడికించుకున్న కీన్వా ఇంకా పప్పులు ఉడికించుకున్న మిక్స్ ఉంది కదా, అది కుక్కర్ విజిల్ తీసేసుకుని అది ఒకసారి చెక్ చేసుకుని పర్ఫెక్ట్గా ఉడికింది అనుకున్న తర్వాత మన పాలకూర పేస్ట్ ఆల్రెడీ ఉడుకుతుంది కదా మిక్స్ అంతా కూడా, ఆ స్పైస్లో దానిలో ఈ మిక్స్ అంతా కూడా ఈ ఉడికించుకున్న కీన్వా ఇంకా పప్పులు మిక్స్ అంతా కూడా ఇందులో యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. కరెక్ట్గా గ్లాస్కి 3 glasses వాటర్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇది నిదానంగా మిక్స్ చేసుకుంటే అంతా కూడా మిక్స్ అవుతుంది. కొంచెం స్లోగా అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకుంటాం అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అయితే నేను కీన్వా యాడ్ చేశాను కాబట్టి కొంచెం స్వీట్నెస్ వస్తుందని చెప్పాను కదా, దానికోసం అని చెప్పేసి ఇంకొక చిన్న తడక లాస్ట్లో అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అది ఆ తడక లాస్ట్లో ప్రిపేర్ చేయకపోయినా పర్లేదు, ఇలా డైరెక్ట్గా తీసుకున్న టేస్ట్ బాగానే ఉంటుంది. కాకపోతే కొంచెం స్పైస్ లెవెల్ ఎక్కువగా ఉండాలి అని నా ఒక్కదానికైతే నేను ఇలాగే తీసుకుంటా. కాకపోతే బట్ ఫ్యామిలీ అందరి కోసం చేశానని చెప్పాను కదా, అందుకని దానికి మళ్ళీ పైన ఒక చిన్న తడక కూడా ప్రిపేర్ చేశాను. అది ఎలా చేశానో అయితే ఇప్పుడు చెప్తాను. దానికోసం అయితే చిన్న ప్యాన్ పెట్టేసుకుని దానిలో కొంచెం గీ యాడ్ చేసుకోవాలి. గీ హీట్ అయిన తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు సన్నగా తరుక్కున్నవి అవి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం అంటే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం కూడా ఎందుకు యాడ్ చేసుకోవాలంటే ఇది స్వీట్గా ఉంటుందని చెప్పాను కదా, ఆ స్వీట్నెస్ వల్ల తినలేము, కొంచెం ఎగుటుగా అనిపిస్తుంది, అందుకని కారం యాడ్ చేసుకోవాలి. ఈ తడక ప్రిపేర్ చేసుకోకపోయినా ఏం కాదు, బట్ మన చాయిస్. నేనైతే ప్రిపేర్ చేస్తాను, విడిగా అయితే ప్రిపేర్ చేయను, నా ఒక్కదాని కోసం అయితే ఫ్యామిలీ అందరి కోసం కాబట్టి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా కొంచెం కారం వేసేసి జస్ట్ ఒక 2 seconds అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ముందుగానే స్టవ్ ఆఫ్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అంతా రెడీ చేసుకున్న తర్వాత కిచిడి దాని మీద ఇదంతా కూడా వేసేసి మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేను. ఇంకా నేను లంచ్లోకి అయితే ఈరోజు మిక్స్డ్ దాల్ పాలక్ కీన్వా కిచిడి ఇంకా ఒక హాఫ్ అయితే పాపడ్ తీసుకున్నాను. యాక్చువల్గా పాపడు డైట్లో తీసుకోకూడదు కానీ బట్ నేను కొంచెం అయితే తీసుకున్నాను. ఇదైతే నా లంచ్. ఇది కొంచెం తీసుకున్నా కూడా చాలా హెవీగా అనిపిస్తుంది, స్టమక్ అయితే బాగా ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. ఇంకా ఈవినింగ్ డిన్నర్ టైంలో అయితే ఈరోజు బాయిల్ చేసిన స్వీట్ కార్న్ ఇంకొక చిన్న ఆరెంజ్ అయితే తీసుకున్నా. ఈరోజు నా ఫుడ్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.